స్పష్టంగా నయా పైసా అవినీతి లేకుండా ఒక్క అలిగేషన్ లేకుండా 9.5 సంవత్సరాల మోదీ గారి పాలన చూసిండు. 4 కోట్ల ఇల్లు కట్టించిండు మోదీ. 23-24 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చిండు. మహమ్మారి సమయంలో లక్షల రూపాయలు ఉపయోగపడ్డది భారతీయులకి. తెలంగాణలో మాత్రం అందరం కూడా అప్పులు చేసుకుని ట్రీట్మెంట్లు చేయించుకున్నాం. ఉజ్వల యోజన దానికి సబ్సిడీ, మళ్ళీ సబ్సిడీ పెంచిండు. రాష్ట్రానికి 1000 కోట్ల నిధులు వస్తున్నాయి. దాంట్లో ఇక్కడ కేసీఆర్ పాలన ఉంటే దాంట్లో అవినీతి 30% అవినీతి జరుగుతా ఉంది. కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరంకి వెళ్లి ఇలాంటి వరకు ఒక్క ఎకరాకి సక్క నీళ్లు వారినే లేదు. భగీరథ అన్నాడు, ఎన్నేళ్లు భగీరథ అంటారా నాయన? పోయినసారే 9 రోజులలో వస్తుంది అన్నాడు, 5 ఏళ్ళు అయిపోయింది. ఒక్క ఇంటికి నీళ్లు రావు, పైపు రాదు, నల్ల రాలేదు. ఇంకెన్నేళ్ళు వస్తాయి? ఏమన్నా అంటే గదే 2000 పెన్షన్ అంటాడు, గదే రైతు బంధు అంటాడు. మేము ఫర్టిలైజర్లు, యూరియాలు కేంద్రం ఇస్తున్న సబ్సిడీల మీద సమ్మాన్ నిధి 3 కలుపుకుంటే ప్రతి ఎకరాకి 24,500 రూపాయలు కేంద్రం ఇస్తున్నది ప్రతి ఎకరాకి తెలంగాణ. ఈ రకంగా ఇన్ని ప్రామిసులు ఫుల్ఫిల్ చేసుకుంటా తెలంగాణ ప్రజలకి మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉండగా ఇన్ని మేలు జరుగుతుంటే ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మోదీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఎంత మేలు అవుతుందో ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మాటికి మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది.